హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీరామనవమి కదా, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రసాదంగా నేను మామిడికాయ పులిహోర చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటివి అన్నాన్ని పసుపేసి ఈ విధంగా పొడి పొడిగా వండించుకున్నాను. తర్వాత మామిడికాయ తురిమి అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి వేసించాను. తర్వాత పోపు పెట్టుకోవడం కోసం పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు. తాలింపు కోసమని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ పోపు గింజలన్నిటిని కూడా వేసుకున్నాం. ఎండుమిర్చి, పల్లీలు కూడా వేసుకొని ఇలా వేగుతుండగానే మనం పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మెంతిపిండి, ఇంగువ కూడా వేసుకోవాలి.